పాస్ మార్క్ మాత్రం లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగానే ఉంటుందా, పాస్ మార్క్ లో చేంజ్ ఉంటుందా? బైపీసీ వాళ్ళకి 440 కాదు, దీనిలో మార్పు వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్ మిగిలింది. మరి నేను ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు మ్యాథ్స్ లో 2 పేపర్స్ కండక్ట్ చేస్తారా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్ 60 మార్క్స్ కే ఉంటాయా? మోడల్ పేపర్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. మీకు ఇంత ముందు 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి. ఈ సంవత్సరం నుంచి కనుక తీసుకున్నట్టయితే ఏపీలో ఇంటర్మీడియట్ రాస్తున్న స్టూడెంట్స్ కి ఈ సంవత్సరం చాలా చేంజెస్ ఉన్నాయి, అవునా? ఒకటి, సిలబస్ మారింది. ఎస్సీఆర్టీ సిలబస్ లో ఎన్సీఆర్టీ సిలబస్ ని పూర్తిగా తీసుకురావడం జరిగింది. రెండోది, పేపర్ యొక్క ప్యాటర్న్ చేంజ్ అయింది. ఇంత ముందు మ్యాథ్స్ 2 పేపర్స్ లో రాసేవాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఒకటే పేపర్ లో రాయాలి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ప్యాటర్న్ మారింది. రిపీటెడ్లీ వింటున్న డౌట్ ఏంటయ్యా అంటే, సార్ పాస్ మార్క్ మాత్రం లాస్ట్ ఇయర్ ఉన్నట్టుగానే ఉంటుందా, పాస్ మార్క్ లో చేంజ్ ఉంటుందా? ఎస్, ఈ సంవత్సరం మీకు డెఫినెట్లీ పాస్ మార్క్ లో చేంజ్ ఉంటుంది. ఓకేనా? దీంట్లో మ్యాథ్స్ గనక తీసుకున్నట్టయితే మ్యాథ్స్ మీకు 100 మార్క్స్ ఉంటుంది. ఎందుకంటే మ్యాథ్స్ లో ప్రాక్టికల్స్ ఉండవు కాబట్టి మ్యాథ్స్ టోటల్లీ ఒకే పేపర్ 100 మార్క్స్ కి కండక్ట్ చేయడం జరుగుతుంది. 100 మార్క్స్ కి గాను 35 విల్ బి ద పాస్ మార్క్. కాబట్టి మీరు మ్యాథ్స్ లో 35 అండ్ అబోవ్ గనక తెచ్చుకున్నట్టయితే పాస్ అవుతారు. లాస్ట్ ఇయర్ 75 గనక తీసుకున్నట్టయితే 27 విల్ బి ద పాస్ మార్క్. ఇది తెలుసు. ఓకేనా? ఈ సంవత్సరం నుంచి 100 మార్క్స్ కి ఒకటే పేపర్ ఉంటుంది అండ్ ఆ పేపర్ లో 35 మార్క్స్ ఆర్ అబోవ్ గెయిన్ చేసుకుంటేనే మీరు పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా? రెండోది, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ ఈ నాలుగిట్లో మీకు ప్రాక్టికల్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచి 15 మార్కులు, సెకండ్ నుంచి 15 మార్కులు, మొత్తం కలిపి 30 మార్క్స్ కి సెకండ్ ఇయర్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి బాటనీ, జువాలజీ కలిపి ఒకటే పేపర్ ఉంటుంది 85 మార్క్స్ కి. ఫిజిక్స్ 85 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. కెమిస్ట్రీ 85 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. నౌ వీటిల్లో పాస్ మార్క్ వచ్చేటప్పటికల్లా 27 విల్ బి ద పాస్ మార్క్. కాబట్టి 27 ఆర్ అబోవ్ గనక మీరు గెయిన్ చేసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్స్ లో పాస్ అవుతారు. ఇదేంటి సార్, ఎప్పుడు కూడా 100% బెస్ట్ రిజల్ట్ గెయిన్ చేయడానికి ట్రై చేయమంటారు, ఇప్పుడేమో వచ్చేటప్పటికల్లా పాస్ మార్క్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకోమాకండి. యాక్చువల్లీ ఇది ఎవరైతే 100% బెస్ట్ రిజల్ట్ గెయిన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం కాదు. కొంతమంది ఉంటారు కదా, ఒకే తోటలో పూసిన పూలన్నీ కూడా ఒకేలా ఉండవు. ఓకేనా? కాబట్టి స్టూడెంట్స్ లో ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది అండ్ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రెంత్ ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఎవరైతే ప్రిపరేషన్ సఫిషియెంట్లీ కంప్లీట్ అవ్వలేదో, ఈ సంవత్సరం పాస్ అవుతానో లేదో అనే డౌట్ ఉందో వాళ్ళ కోసం చెప్తున్నా. ఓకేనా? బికాజ్ వాళ్ళు ఇంకా లాస్ట్ ఇయర్ మార్క్స్ అనుకున్నారు అనుకోండి, అదే బౌండరీ మార్క్స్ లో వాళ్ళు ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని గురించి క్లియర్ ఐడియా ఉండాలి కదా, అందుకోసమే ఈ డిస్కషన్ ఇక్కడ. ఓకేనా? లాంగ్వేజెస్, ఒకటి సెకండ్ లాంగ్వేజ్ ఉంటుంది. దీనిలో మీరు తెలుగు గాని, హిందీ గాని లేదా సాంస్క్రిట్ గాని మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటారు. ఇది 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. 100 మార్క్స్ కి 35 విల్ ద పాస్ మార్క్. ఇది తెలిసిందే. ఇంగ్లీష్ మళ్ళీ 100 మార్క్స్ కి పేపర్ ఉంటుంది. దీనిలో కూడా పాస్ మార్క్ మీకు 35 విల్ బి ద పాస్ మార్క్. ఓకేనా? నౌ ఓవరాల్ గా స్కోర్ చూసుకోండి. ఓవరాల్ గా స్కోర్ చూసుకున్నట్టయితే ఎంపీసీ వాళ్ళకి గనక ఫస్ట్ ఇయర్ లో తీసుకుంటే 100 మార్క్స్ లాంగ్వేజ్, 100 మార్క్స్ సెకండ్ లాంగ్వేజ్. సో ఇక్కడతో 200 మార్క్స్, 100 మార్క్స్ విల్ బి ద మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడతో 300 మార్క్స్, 85 ఫిజిక్స్, 85 కెమిస్ట్రీ, 170. సో టోటల్లీ 470 విల్ బి ద ఫస్ట్ ఇయర్ లో టోటల్ స్కోర్ ఎంపీసీ వాళ్ళకి. వేరే బైపీసీ వాళ్ళకి 440 కాదు, దీనిలో మార్పు వస్తుంది. ఓకేనా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. లాంగ్వేజెస్ 200 మార్క్స్, బాటనీ, జువాలజీ కలిపి ఒకటే 85 మార్క్స్, ఫిజిక్స్ ఒక 85 మార్క్స్, కెమిస్ట్రీ ఒక 85 మార్క్స్. ఇదో 200 ప్లస్ ఇదో 170, 370 ప్లస్ 85 మార్క్స్. దట్ ఈస్ 455 మార్క్స్ కి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. చేంజెస్ అబ్జర్వ్ చేసుకున్నారా? ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మెయిన్ గా ప్యాటర్న్ లో చేంజ్. నాకు లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ మోడల్ లో ఉన్న పేపర్ లో ఫస్ట్ ఇయర్ లో సబ్జెక్ట్ మిగిలింది. మరి నేను ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసేటప్పుడు నాకు మ్యాథ్స్ లో 2 పేపర్స్ కండక్ట్ చేస్తారా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పేపర్ 60 మార్క్స్ కే ఉంటాయా? ఎస్, మీకు అదే ప్యాటర్న్ లో సప్లిమెంటరీ వాళ్ళకి సపరేట్ గా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు కనుక ఒకసారి టైం టేబుల్ చూసుకున్నట్టయితే ఈ సప్లిమెంటరీ వాళ్ళకి స్పెషల్ టైం టేబుల్, సపరేట్ టైం టేబుల్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ రాసే వాళ్ళకి మ్యాథ్స్ 2A 2B యాజ్ యూజువల్ ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ 60 మార్క్స్ పేపర్స్ యాజ్ యూజువల్ ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా ప్యాటర్న్ మారుతుంది. ఓకేనా? మోడల్ పేపర్ వచ్చేటప్పటికల్లా కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. మీకు ఇంత ముందు దేంట్లో తీసుకున్న 2 మార్క్స్, 4 మార్క్స్, 7 మార్క్స్ ఆర్ 8 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉండేవి. ఈ సంవత్సరం నుంచి కనుక తీసుకున్నట్టయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఉంటాయి. దట్ ఈస్ మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, అసర్షన్స్ అండ్ రీజన్స్, మ్యాచింగ్స్, 1 మార్క్, 2 మార్క్,
4 మార్క్ 7 లేదా 8 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి లాస్ట్ ఇయర్ మీరు గట్టిగా తీసుకుంటే 17 నుంచి 18 క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్ లో అయినా 3 అవర్స్ లో రాస్తే సరిపోయేది. కానీ ఈ సంవత్సరం మీరు ప్రతి పేపర్ లో 35 to 34 క్వశ్చన్స్ రాయాల్సి వస్తుంది ఇన్ ద స్పాన్ ఆఫ్ 3 అవర్స్ ఓన్లీ. ఓకేనా? కాబట్టి అదే 3 అవర్స్ లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి టైం ని ప్రాపర్లీ ప్లానింగ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ప్రాపర్లీ చూసుకుంటేనే ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ లో బెటర్ రిజల్ట్ ని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది మై డియర్ స్టూడెంట్. లేకపోతే గనక మీ రిజల్ట్ ఫ్లక్చుయేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నౌ పేపర్ మోడల్ ని డిస్కస్ చేసుకుంటూ నెక్స్ట్ సెషన్ లో మనం మళ్ళీ చూద్దాం. ఇప్పటికైతే గనక ఈ పేపర్ ప్యాటర్న్ ని మెయిన్ గా దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ ని కొనసాగించండి. ఓకేనా? నెక్స్ట్ సెషన్ లో పేపర్ డిస్కషన్ తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ సెషన్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ జెన్యూన్ కనుక అనిపించినట్టయితే లైక్. ఓకేనా? నెక్స్ట్ సెషన్ లో ఈచ్ సబ్జెక్ట్ యొక్క పేపర్ డిస్కషన్ తో మళ్ళీ కలుస్తాం.